నేను కోరుతా ఉన్నాను. కటాక్షపురం బ్రిడ్జ్ చూసి వచ్చినాం మేము. యాక్చువల్లీ దీని స్టోరీ కూడా చాలా గమ్మతుంది. ఇది కూడా పరకాల నియోజకవర్గంలో వస్తుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఒక్కసారి కేసీఆర్ గారు వచ్చిపోయినారు, ఆ బ్రిడ్జ్ని చూసిపోయినారంట. అప్పుడు కడతామని చెప్పిండ్రు, మరి ఎందుకు మిస్ అయింది. మళ్ళా తర్వాత మొన్న భద్రాచలం వరదలు చూడడానికి ఇదే తాగోలో పోయినప్పుడు కేసీఆర్ గారు సెకండ్ టైం చూసిరు 10 years తర్వాత. అప్పుడు కూడా బ్రిడ్జ్ కాలేదు. వారు కూడా ఆశ్చర్యపోయినట్టు ఇంకా ఎందుకు కాలేదు ఈ బ్రిడ్జ్ అని. సో క్షేత్రస్థాయిలో పరిస్థితి అట్లుంది. పైన వాళ్ళకి పనులు చేయాలని ఉన్నా కింద స్థాయిలో పనులు కానటువంటి పరిస్థితి ఉంది. ఆ బ్రిడ్జ్ తక్షణమే నిర్మించాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. ఇవన్నీ పక్కకు పెడితే సమ్మక్క సారక్క టెండర్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో, పనులు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, దీని మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని నేను తెలియజేస్తూ ఉన్నా. ఇది ములుగులో మాట్లాడాల్సిన సబ్జెక్ట్ అయినా మంత్రులకు సంబంధించి మొత్తం తెలంగాణ అంతా ఎంటర్టైన్మెంట్ జరిగింది. మొన్న మీరు చూసిర్రు ఇక్కడ మీ జిల్లా మంత్రుల వల్ల. ఎందుకు జరిగింది ఎంటర్టైన్మెంట్ ఏంది అని చూస్తే, సమ్మక్క సారక్క టెండర్స్ విషయంలో ఇదివరకు ఒక రూల్ ఉండే, ఏది విలేజ్ ట్రైబల్ డెవలప్మెంట్ అసోసియేషన్స్ VTDAలకు 10 లక్షల వర్క్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ ద్వారా చేసుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది, 150 కోట్లు ఇచ్చింది సమ్మక్క సారక్క దీనికోసం, జాతర కోసం. కానీ అవన్నీ VTDAలకు ఇవ్వకుండా VTDAలకు లిమిట్ని 10 lakhs నుంచి 25 lakhs పెంచి వాళ్ళకు దక్కకుండా వేరే కాంట్రాక్ట్లకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది 190 చట్టం విరుద్ధం. అదేవిధంగా ఇదివరకే 109 అనే జీవో ఉంది, దానికి కూడా విరుద్ధం. ఇవన్నీ కూడా తుంగలో దొక్కి మరి సీతక్క గారు ఆమెనే ఆదివాసీ బిడ్డ, మరి తనే ఆదివాసీలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం అన్యాయం. అక్క మీరు ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను. ట్రైబల్ ఎంపవర్మెంట్ అంటే ట్రైబల్స్లోంచి ఆదివాసీల్లోంచి కూడా ఖచ్చితంగా కాంట్రాక్టర్లు కావాలి, వ్యాపారవేత్తలు కావాలి. మరి 10 లక్షలు ఉండేటటువంటి ఆ లిమిట్ని మీరు 25 లక్షలకు పెంచి ట్రైబల్స్కి ఇవ్వకుండా ఇతరులకు ఇస్తున్నట్టుగా నాకు తెలిసింది. నా ఆరోపణలో తప్పుంటే సరిచేయండి. ఒకవేళ మీరు చేసేటటువంటి పనిలో తప్పుంటే మాత్రం సవరించుకోవాలని చెప్పి సీతక్క గారికి నేను సూచన చేస్తూ ఉన్నా.